వికారినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాదులు, రేవతి 1, 2, 3, 4 పాదాదులు ఇవి కలిపితే మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి 2 ఆదాయము 8 వ్యయం, అలాగే 1 రాజపూజ్యము 7 అవమానం అనేది ఉంటుంది. కనుక కాస్త సంఘంలో మనం ఇతరులతో వ్యవహరించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధమైనటువంటి అనవసరమైన విషయాల్లోకి తలదూర్చకుండా జాగ్రత్తగా వహించాలి. ధన కుటుంబకారకుడైనటువంటి బృహస్పతి అనుకూలంగానే ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోలులు, నూతన గృహప్రాప్తి మొదలైనటువంటివి బాగానే ఉంటూ ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. కావలసిన చోటికి బదిలీలు కూడా ఏర్పడతాయి, ప్రమోషన్స్ కూడా లభించవచ్చు. రాజకీయ నాయకులకు కూడా యోగకారంగానే ఉంటూ ఉంటుంది. విద్యార్థులకు కూడా బాగా ఉంటుంది, మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి కాస్త కుజగ్రహం అనేటువంటిది ఇబ్బందికరంగా ఉండడం వల్ల వారు ఇతరుల దృష్టిలో కొన్ని విషయాల్లో చెడుగా అనిపించుకుంటూ ఉంటారు. కనుక అలాంటిది పోగొట్ట కొరకు, నరఘోష నివారణ కొరకు వారు మంగళవార నియమం అనేది పాటించుకొని, అలాగే రాహువుకు కూడా కాస్త దానం అనేది చేసుకొని, రాహుగ్రహ దానం అనేది చేసుకొని మంగళవారం ఉపవాసం ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. కనీసం ప్రతి మంగళ శుక్రవారాదుల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల వారికి మంచి ఫలితం లభిస్తుంది. వీలైతే ప్రతి మాస శివరాత్రికి అభిషేకం కూడా చేసుకోవడం వల్ల మిగతా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కని మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. అందరూ కూడా సుఖ సంతోషాదులతో వికారినామ సంవత్సరంలో అందరూ ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Like and subscribe Eagle Media Works.